Hello my dear students, good morning to everybody. So welcome to Physics Wala. So in the last lecture we have discussed about the స్పైసెస్. సో మనకి ఈ ఫిషెస్ అంటే ఏంటి, అవి మనకి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఏ టైంలో ఆరిజినేట్ అయ్యాయి, అండ్ తర్వాత మనకి ఎవల్యూషన్ ప్రాసెస్లో అవి ఏ గ్రూప్ కింద అవి మనకి ఎవాల్వ్ అయ్యాయి, అండ్ వాటి యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, అండ్ వాటిలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా ఇంకా ఇవి ఏవైతే మనకి ఫిషెస్ ఉన్నాయో వాటిలో వాటి యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే కాంట్రిచ్థీస్ అని, ఆస్ట్రిచ్థీస్ అని చెప్పి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద టెట్రాపోడా. సో టుడేస్ అవర్ లెక్చర్ ఈస్ amphibians. సో ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఏ యానిమల్స్లో అయితే ఫిన్స్ అనేవి లోకోమోటరీ అపెండేజెస్గా ఉన్నాయో వాటిని మనం ఏమన్నాం, ఫిషెస్ అని చెప్పేసి అన్నాం. మరి అలా కాకుండా ఏ యానిమల్స్లో అయితే మనకి లిమ్స్ అనేవి లోకోమోటరీ స్ట్రక్చర్స్గా ఉంటాయో, సో సచ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ టెట్రాపోడ్స్. మరి టెట్రా అని ఎందుకు అన్నారు సార్? వై? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద 4 limbs. మనకి ఇందులో ఎన్ని లిమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ లిమ్స్ అనేవి ఏంటి? సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద 2 pairs of limbs. What are the 2 pairs? 1 pair of 4 limbs and 1 pair of hind limbs ఉండడం జరిగింది. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ టెట్రాపోడా. మరి వీటి యొక్క ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏంటి అని చూసుకున్నట్లయితే, సో మోస్ట్ ఆఫ్ ద టెట్రాపోడ్స్ ఆర్ టెరెస్ట్రియల్. సో the place of living is the terrestrial for the most of the animals, and some of the tetrapods they are showing the aquatic mode of life also, some members, and there are some members which could be amphibious. That means they are having the habit of living in the terrestrial environment as well as in the aquatic environment, and the examples includes the ఫ్రాగ్స్. ఓకే, నెక్స్ట్ మరి వీటిలో ఈ టెట్రాపోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిలో రెస్పిరేషన్ అనేది ఏ విధంగా ఉంది సార్? సో రెస్పిరేషన్ చూసుకున్నట్లయితే ద ప్రిన్సిపల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ద లంగ్స్. సో లంగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. The principal respiratory organs in the tetrapods are the lungs. మరి కొన్ని మెంబర్స్లో స్కిన్ కూడా రెస్పిరేటరీ ఆర్గాన్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఆంఫీబియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా ఇంకా మనకి ఇతర టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ కూడా ఉండడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ద టెట్రాపోడా విచ్ ఆర్ హ్యావింగ్ ద 4 limbs. 1 pair of 4 limbs and another pair of hind limbs. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ టెట్రాపోడాలో మనకి ఫస్ట్ వచ్చే గ్రూప్ ఏంటంటే దట్ ఈస్ ద యాంఫీబియా. సో అసలు యాంఫీబియా అంటే ఏంటి? యాంఫీ ఈజ్ నథింగ్ బట్ డ్యూయల్ అండ్ బయోస్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. అంటే డ్యూయల్ లైఫా అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే దే ఆర్ హ్యావింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. అంటే ఏం జరుగుతుంది? దే ఆర్ హ్యావింగ్ ద aquatic mode of life as well as they are having the terrestrial mode of life. So that's why they are called as amphibians, and these amphibians are called as defeated group of vertebrates. Defeated group of vertebrates, or they are also called as imperfect group. They are also called as imperfect group. మరి వీటిని ఇన్పర్ఫెక్ట్ గ్రూప్ అనడానికి రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిషెస్లో దే ఆర్ కంప్లీట్లీ ఆక్వాటిక్. మరి రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్ చూసుకున్నట్లయితే అవి టెరెస్ట్రియల్. మరి ఇందులో యాంఫీబియన్స్ చూసుకున్నట్లయితే ఫిషెస్ లాగా కొంత టైం అవి ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాయి, అండ్ రిమైనింగ్ వెటబ్రేట్స్ మాదిరి అవి కొంతసేపు మనకి టెరెస్ట్రియల్గా ఉంటున్నాయి. బట్ అయినప్పటికీ కూడా టెరెస్ట్రియల్గా ఇవి మనకి
first vertebrates to come out of the water and first vertebrates to walk on the land. అయినా కూడా ఇవి కంప్లీట్గా టెరిస్ట్రియల్ కాదు, దే ఆర్ ఇన్కంప్లీట్లీ టెరిస్ట్రియల్. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ డిఫీటెడ్ గ్రూప్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ అని చెప్పుకుంటాం, లేదంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్పర్ఫెక్ట్ గ్రూప్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ అని కూడా చెప్పుకుంటాం. ద రీజన్ ఈజ్ ఎందుకు అనుకుంటాం? వై? బికాస్ దే ఆర్ నాట్ completely terrestrial. They are not completely terrestrial. So మరి కంప్లీట్గా టెరిస్ట్రియల్ కాదు ఎందుకు? ద రీజన్ ఈజ్ దట్ కంప్లీట్గా టెరిస్ట్రియల్ కాదు ఎందుకంటే దే ఆర్ డిపెండ్స్ ఆన్ వాటర్. దే ఆర్ డిపెండ్స్ ఆన్ వాటర్ ఫర్ టూ రీజన్స్. వన్ ఈజ్ ఫర్ ద రిప్రొడక్షన్ కోసం డిపెండ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్. రిప్రొడక్షన్ కోసం అండ్ డెవలప్మెంట్ కోసం డిపెండ్ అవుతున్నాయి అని చెప్పి ఏ విధంగా చెప్పగలరు? ఏ విధంగా అంటే దే ఆర్ షోయింగ్ ద ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది బాడీ ఇన్సైడ్లో జరగట్లేదు. ఫెర్టిలైజేషన్ అనేది అవుట్ సైడ్ ద బాడీ, మోస్ట్లీ ఇన్ ద వాటర్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. సో దాట్స్ వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ ఫర్ రీప్రొడక్షన్ బికాస్ ఆఫ్ external fertilization. So they are having the external fertilization. మరి డెవలప్మెంట్ కోసం ఎందుకు అది వాటర్ మీద డిపెండ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే దేర్ వాట్ ఎవర్ ద ఎగ్స్ ఆర్ దేర్ దే ఆర్ anamniotic. సో దే ఆర్ హ్యావింగ్ ద anamniotic eggs. సో anamniotic eggs అంటే ఏంటి? వాటిలో amnion అనేది లేదు, amnion sac లేదు, amniotic fluid లేదు. అంటే amnion యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎప్పుడైనా ఆ ఎగ్ ఏదైతే ఉందో వాటికి ఫిజికల్గా ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఫిజికల్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు పడిన తర్వాత అవి డ్రై అవుట్ అయిపోకుండా వాటిని ఎప్పుడు కూడా మనకి వెట్ కండిషన్ ఉంచుతుంది. మరి ఎప్పుడైతే యామ్నియాన్ అనేది లేదో, ఒకవేళ అవి కానీ ఎగ్స్ని మనకు వాటర్లో పోకుండా బయట ల్యాండ్ మీద పెట్టినట్లయితే ఏమవుతుంది? సన్లైట్ వల్ల ఇమీడియట్గా ఎగ్స్ అనేది డ్రై అయిపోతాయి. సో టు ప్రివెంట్ దట్ వన్ దే ఆర్ లేయింగ్ దేర్ ఎగ్స్ in the water. So for these two things they are depending on the water. So these are the first vertebrates to come out of water. And these are the first vertebrates to walk on the land, but they are imperfect group or they are called as defeated group of vertebrates. Why? The reason is that they are depending on the water for reproduction as well as for the డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి తర్వాత చూసుకున్నట్లయితే ద స్టడీ ఆఫ్ amphibians ఈజ్ కాల్డ్ యాజ్ బాట్రకాలజీ. very very important one. The study of amphibians is called as batrachology. And what is the golden age of these guys? And the golden is carboniferous period. So carboniferous period lo they are become the dominant individuals on the earth. So that's why this carboniferous period is called as the golden age of amphibians అని చెప్పుకుంటాము. అండ్ వీటితో పాటుగా ఇంకా యాంఫీబియన్స్కి అదర్ ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా అని చూసుకున్నట్లయితే దే ఆర్ పాయిక్లోథెర్మిక్. అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోల్డ్ బ్లడెడ్ అని ఎందుకు చెప్పుకుంటాం? వై? బికాస్ దే కెనాట్ రెగ్యులేట్ దేర్ బాడీ టెంపరేచర్ అండ్ దేర్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ అండ్ ఇంటర్నల్ బాడీ కండిషన్స్ విల్ time to time change with the environmental conditions and they cannot regulate their own homeostasis. And next, these are called as anamniotic. Why? Because they are having the anamniotic eggs. And they are called as ichthyopsida. They are called as ichthyopsida. So these all are the other characters we need to discuss regarding the amphibians. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఆరిజిన్ ఎప్పుడు జరిగింది సార్? దే ఆర్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ఆస్టియోలిపిడ్ ఫిషెస్ నుంచి. అండ్ ఏ పీరియడ్లో? డ్యూరింగ్ ద డెవోనియన్ పీరియడ్. So during the Devonian period, amphibians are originated from the osteolipid fishes and their golden age is the Carboniferous period. Carboniferous period is called as the
గోల్డెన్ ఏజ్. మరి ఈ ఫిషెస్కి యాంఫీబియన్స్కి మధ్యలో ఉండే కనెక్టింగ్ లింక్ ఏంటి? దట్ ఈస్ ద యూస్థెనోప్టెరాన్. Eusthenopteron is called as the connecting link between amphibians and fishes. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యాంఫీబియన్స్ మనం మనకి 3 గ్రూప్స్గా క్లాసిఫై చేయొచ్చు. దే ఆర్ ఏపోడా, యూరోడెలా అండ్ ఎన్యురా. నవ్ లెట్స్ సీ వన్ బై వన్. సో మనకు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో వీటి యొక్క క్లాసిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ మనం ఎప్పుడైతే వీటి యొక్క జనరల్ ఫీచర్స్ అనేవి చదువుతుంటామో అక్కడక్కడ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సో I hope it will be very much better and better useful if we will study them at single point. Okay, so first మనకి అదర్ నేమ్స్ చూసుకున్నట్లయితే యూరోడెలా is also called as chordata and ఎన్యురా is also called as సాలియన్షియా ఆర్ బెట్రాకియా. సో దీన్ని మనం సాలియన్షియా ఆర్ బెట్రాకియా అని కూడా పిలుచుకోవచ్చు. మరి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఎప్పుడో ఇంక్లూడ్స్ Sicilians and blind worms, and Urodela includes newts and salamanders, and Enura includes frogs and toads. మరి లిమ్స్ అనేవి ఎందులో ఉన్నాయి, లిమ్స్ అనేవి అందులో లేవని చూసుకున్నట్లయితే ఎపోడా ఇస్ ద ఓన్లీ యాంఫీబియన్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ లిమ్స్. సో లిమ్స్ లేని ఏకైక యాంఫీబియన్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఏపోడా అని చెప్పుకోవచ్చు. మరి యూరోడెలాలో ఉన్నాయి బట్ దే ఆర్ వీక్, అవి చాలా వీక్గా ఉన్నాయి. బట్ సైజ్ వైజ్ చూసుకున్నట్లయితే దే ఆర్ ఈక్వల్. మరి అన్యురాలో చూసుకున్నట్లయితే ఉన్నాయి బట్ దే ఆర్ అన్ఈక్వల్. దట్ మీన్స్ 4 limbs ఆర్ సమ్వాట్ షార్టర్ అండ్ హైండ్ లిమ్స్ ఆర్ సమ్వాట్ లాంగర్. సో ఆ విధంగా లిమ్స్ అనేవి సేమ్ సైజులో లేవు. నెక్స్ట్ మనకి టైల్ చూసుకున్నట్లయితే ఏపోడాలో మనకి టైల్ లేదు అండ్ ఎన్యురాలో కూడా టైల్ లేదు. అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ యాంఫీబియన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద టైల్ ఈస్ ద యూరోడెలా. ఓకేనా? సో ఓన్లీ యాంఫీబియన్స్ వితౌట్ లిమ్స్ అపోడా అండ్ ఓన్లీ యాంఫీబియన్స్ విత్ టైల్ యూరోడెలా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి వీటిలో వెర్టెబ్రా అనేది ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఏపోడాలో వాటి యొక్క వెర్టెబ్రా యొక్క సెంట్రమ్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ ద కాంకేవిటీ ఆన్ బోత్ యాంటీరియర్ ఫేస్ as well as on the posterior face. So that kind of vertebrae are called as amphicoelous. మరి యూరోడెలాలో చూసుకున్నట్లయితే యాంటీరియర్ ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది అండ్ పోస్టీరియర్ ఫేస్ అనేది కాన్కేవిటీ ఉంది. సో సచ్ కైండ్ ఆఫ్ వెర్టెబ్రే ఆర్ కాల్డ్ యాజ్ ఒపిస్తోసీలస్ వెర్టెబ్రే. అండ్ మరి ఎన్యురాలో చూసుకున్నట్లయితే ద పోస్టీరియర్ ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది అండ్ యాంటీరియర్ ఫేస్ అనేది కాన్కేవిటీ ఉంది. సో సచ్ కైండ్ ఆఫ్ వెర్టెబ్రే ఆర్ కాల్డ్ యాజ్ ప్రోసీలస్. ఓకేనా? సో ద amphibians are having the 3 different types of vertebrae: amphicoelous, procoelous, opisthocoelous. Amphicoelous, the centrum have concavity both on anterior face as well as on the posterior face. And opisthocoelous, the centrum have the concavity only on the posterior face but not on the anterior face. And procoelous, the centrum have the concavity only on the anterior face but not on the posterior face. సో ఎపోడాలో యాంఫీసిలస్ అండ్ యూరోడెలాలో ఒపిస్తోసిలస్ అండ్ ఎన్యురాలో ప్రోసిలస్. మరి వీటితో పాటుగా ఇంకా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా అంటే ఎపోడా ఈజ్ ద ఓన్లీ యాంఫీబియన్ హూ స్కిన్ ఈజ్ హ్యావింగ్ ద స్కేల్స్. సో స్కిన్ అనేది స్కేల్స్తో ఉండే ఏకైక యాంఫీబియన్ ఏంటి? దట్ ఈస్ ద ఎపోడా. నెక్స్ట్ మరి యూరోడెలా ఏవైతే ఉందో సో దే ఆర్ షోయింగ్ ద బ్రాంకియల్ రెస్పిరేషన్. సో బ్రాంకియల్ రెస్పిరేషన్ అనేది ఇందులో కొత్తగా ఏమైనా వస్తుందా అని చూసుకున్నట్లయితే యాంఫీబియన్స్లో లార్వల్ స్టేజ్లో ఉండేటప్పుడు బ్రాంకియల్ రెస్పిరేషన్ చూపిస్తుంది. బట్ అడల్ట్స్గా అవి గ్రో అయినప్పుడు ఇదర్ క్యూటేనియస్ ఆర్ పల్మనరీ ఆర్ బకోఫెరెంజియల్ ఇవి మాత్రమే చూపిస్తాయి. బట్ అడల్ట్గా గ్రో అయిన తర్వాత కూడా గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చూపించేదేంటి? యూరోడెల్స్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ క్యారెక్టర్స్ వీ షుడ్ హ్యావ్ టు బి సమ్మరైజ్డ్ అండ్ లెర్న్. నెక్స్ట్ ఇంకా ఏమైనా జనరల్ క్యారెక్టర్స్ ఉన్నాయా అని చూసుకున్నట్లయితే దే ఆర్ హ్యావింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దే కెన్ లివ్ ఇన్ ద వాటర్ అండ్ దే కెన్ లివ్ ఆన్ ద ల్యాండ్ యాజ్ వెల్. సో దాట్స్ వై దే ఆర్ షోయింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్
మరి వీటి యొక్క బాడీ డివిజన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ట్రంక్ జోన్ చూడొచ్చు. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రంక్ అండ్ దిస్ పోర్షన్ ఈజ్ హెడ్ పోర్షన్. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే దేర్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 డివిజన్స్, హెడ్ అండ్ ట్రంక్. అండ్ సమ్ మెంబర్స్లో మనకి టైల్ అనేది ఉండొచ్చు. సో టైల్ కుడ్ బి ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్. నెక్స్ట్ మరి వీటి యొక్క స్కిన్ అనేది ఏ విధంగా ఉంది సార్? సో ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ అండ్ ద ఆంఫిబియన్స్ ఈజ్ వెరీ మచ్ స్మూత్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్లిప్పరీ బికాస్ వాటిలో గ్లాండ్స్ అనేవి ఉన్నాయి, మ్యూకస్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. ఓకేనా? సో దాట్స్ వై ద స్కిన్ ఆఫ్ ద ఆంఫిబియన్స్ ఈజ్ వెరీ మచ్ smooth and soft and it is slippery. The reason is it is having the mucus producing glands and that mucus producing glands always makes the skin in moist condition and at the same time amphibians lo edaithe skin undo it is very much rich with the blood supply. So blood supply అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి it is also helpful in the respiratory structure అని చెప్పుకోవచ్చు. And the skin of the frog is not having any scales except in the ఎప్పుడా. సో ఎప్పుడోలో తప్పించి ఇంకెక్కడ కూడా వాటిలో స్కిన్లో ఎటువంటి స్కేల్స్ అనేవి కూడా లేవు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటిలో లిమ్స్ అనేవి ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 2 pairs ఆఫ్ లిమ్స్ ఉన్నాయి. అందుకోసమే కదా వీటిని మరి టెట్రాపోడ్స్ అన్నాం. మరి 2 pairs ఏంటి? 1 pair ఆఫ్ 4 limbs అండ్ నెక్స్ట్ pair ఆఫ్ హైండ్ లిమ్స్. సో టోటల్గా మనకి 2 pairs అనేవి ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఉండే లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిమ్స్ని మనం ఏమంటామంటే పెంటాడక్టైల్ అని చెప్పుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ పెంటాడక్టైల్ లిమ్స్. పెంటాడక్టైల్ లిమ్స్ అని చెప్పి ఎందుకన్నారు సార్? పెంటా ఈజ్ నథింగ్ బట్ 5, డక్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఫింగర్. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే 5 ఫింగర్స్ ఉంటాయి. సో అందుకోసమనే ఈ ఆంఫిబియన్స్ యొక్క లిమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమన్నామంటే పెంటాడక్టైల్ లిమ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 లిమ్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి వాటి యొక్క హ్యాండ్ లిమ్స్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క స్కల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ డైకండాలిక్. సో మనకి వెర్టెబ్రేట్స్లో చూసుకున్నట్లయితే ఆ ఆక్సిపిటల్ కండల్స్ ఏవైతే ఉన్నాయో ద పాయింట్ వేర్ ద స్కల్ విల్ అటాచ్ విత్ ద వెర్టెబ్రల్ కాలమ్ అక్కడ మనకి 2 కాండల్స్ ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటాం? డైకాండాలిక్ స్కల్ అంటాం. ఇది ఓన్లీ మనకి మ్యామ్మల్స్ అండ్ ఆంఫిబియన్స్లోనే కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ వెర్టెబ్రేట్స్ అన్నిట్లో కూడా ద స్కల్ ఈజ్ మోనోకాండాలిక్ ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 ఆక్సిపిటల్ కండల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ఆక్సిపిటల్ కండల్స్ అనేవి చూడొచ్చు. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైకండాలిక్ స్కల్ అండ్ ఇట్ ఈజ్ యాజ్ లైక్ యాజ్ మ్యామ్మల్స్. సో మ్యామ్మల్స్లో మాదిరిగా ఇందులో కూడా డైకండాలిక్ స్కల్ అనేది చూడవచ్చు. నెక్స్ట్ మరి వీటిలో వెర్టెబ్రా అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 3 types ఆఫ్ వెర్టెబ్రా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆంఫిసీలస్ ఆర్ ఓపిస్తోసీలస్ ఆర్ ప్రోసీలస్. వీటి గురించి మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ద మౌత్ ఆఫ్ ద ఆంఫిబియన్స్ ఈజ్ వెరీ మచ్ లార్జర్ అండ్ ద టీత్ ఆఫ్ ద డెంటిషన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ షోయింగ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ లైక్ they are showing the acrodont dentition, acrodont, and they are showing the homodont dentition and they are showing the polyphyodont dentition. మరి ఈ మీనింగ్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే సో acrodont అంటే the teeth are having no roots and they are embedded in the sockets of jaw bones. So roots are absent, so that's why they are not embedded in the sockets of jawbone. Homo ante these all the teeth are similar in type. Next
Polyphyodont ante the teeth are going to be replaced from time to time, and during the lifetime the individual is getting the many sets of teeth. For example, if you see in the human beings, our dentition is diphyodont. That means we are getting only 2 sets, primary and secondary, but here this guy is getting the many sets of teeth. So that's why it is called as polyphyodont dentition అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మరి వీటిలో రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది సార్ అని చూసుకున్నట్లయితే, సో మనకి అడల్ట్ అండ్ లార్వా. సో అడల్ట్లో చూసుకున్నట్లయితే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ జరుగుతుంది. దే ఆర్ క్యూటేనియస్ రెస్పిరేషన్, పల్మనరీ రెస్పిరేషన్ and buccopharyngeal respiration. అండ్ మరి లార్వాలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ షోయింగ్ ద బ్రాంకియల్ రెస్పిరేషన్. అయితే ఇందులో మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి ఒక్కొక్క దీంట్లో చూసినట్లయితే, క్యూటేనియస్ రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ ద స్కిన్, and pulmonary respiration occurs through the lungs, and buccopharyngeal respiration occurs through the buccal cavity, and the branchial respiration occurs through the gills. సో ఈ విధంగా మనకి వాటి యొక్క లైఫ్ హిస్టరీలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ చూడొచ్చు. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ద స్కిన్ యాక్ట్స్ యాజ్ ఏ aquatic respiratory organ. It is called as aquatic respiratory organ. ఎందుకు అంటున్నాం సార్ అని చూసుకున్నట్లయితే, సో the skin is the only respiratory organ when the frog or when the amphibians are in the water. Okay na? And at the same time skin is the only respiratory structure when it is in the hibernation అండ్ ఈస్టివేషన్లో మనకి అవి మనకి స్లీప్లో ఉండేటప్పుడు, సమ్మర్ అండ్ వింటర్ స్లీప్స్లో ఉండేటప్పుడు ద స్కిన్ ఈజ్ ద ఓన్లీ రెస్పిరేటరీ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటిలో మనకి లంగ్స్ అనేవి త్రూ ద లంగ్స్ ద రెస్పిరేషన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎవల్యూషన్లో ఎందులో కనిపించిందంటే యాంఫీబియన్స్లో కనిపించింది. అండ్ ఎవల్యూషన్ పరంగా ద పల్మనరీ రెస్పిరేషన్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యాంఫీబియన్స్. నెక్స్ట్ మనకి బక్కల్ క్యావిటీ ద్వారా కూడా ఇవి రెస్పిరేషన్ చేస్తున్నాయి. మరి ఇందులో గిల్స్ అనేవి లార్వల్ స్టేజ్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా సార్. ఏ లార్వాలో అని చూసుకున్నట్లయితే దట్ ఈజ్ ఇన్ ద టాడ్పోల్ లార్వా. సో మనకి అడల్ట్గా గ్రో అయినప్పుడు అవి మనకి చూసుకున్నట్లయితే క్యూటేనియస్, పల్మనరీ అండ్ బక్కోఫారింజియల్ అని చెప్పి 3 టైప్స్ షో చేస్తున్నాయి. బట్ అవి మనకి లార్వల్ స్టేజ్లో ఉండేటప్పుడు బ్రాంకియల్ రెస్పిరేషన్ చూపిస్తుంది. అంటే వాటి యొక్క లార్వల్ స్టేజ్ అనేది ఎవల్యూషన్ పరంగా ముందుగా ఉండే గ్రూప్స్ యొక్క ఇండివిజువల్స్ యొక్క క్యారెక్టర్స్ చూపిస్తూ, అండ్ లార్వా గ్రో అయ్యే కొలది వీటి యొక్క ఓన్ క్యారెక్టర్స్ని చూపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ థియరీ ఆఫ్ రీక్యాపిట్యులేషన్. సో థియరీ ఆఫ్ రీక్యాపిట్యులేషన్ which is also called as బయోజెనెటిక్ లా. సో మనం ఎవల్యూషన్లో చదువుకుంటాం వీటి గురించి. సో ఇక్కడ మనకి చెప్తున్నట్లయితే బయోజెనెటిక్ లా ప్రకారం ఏం చెప్తాము, ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ అంటాం. అంటే ద డెవలప్మెంటల్ హిస్టరీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం విల్ రిపీట్స్ ఇట్స్ ఎవల్యూషనరీ హిస్టరీ అని చెప్పుకుంటాం. సో ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెస్పిరేషన్ త్రూ ద గిల్స్ ఇన్ ద టాడ్పోల్ లార్వా ఆఫ్ ద amphibians is one of the examples for the theory of recapitulation or biogenetic law అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో హార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ 3 ఛాంబర్డ్. మరి 3 ఛాంబర్డ్ హార్ట్ అంటే ఏముంటాయి సార్ అని చూసుకున్నట్లయితే దేర్ విల్ బి 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్ ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ద హార్ట్ విల్ అపియర్స్ లైక్ దిస్. సో మనకి ఏట్రియా అనేది సెపరేట్ అయ్యాయి ఇంటూ రైట్ ఏట్రియా అండ్ లెఫ్ట్ ఏట్రియా, బట్ వెంట్రికల్ మాత్రం సింగిల్గానే ఉంది. మరి మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఏట్రియంకి ఏ బ్లడ్ ఉంటుంది, ఇట్ ద లెఫ్ట్ ఏట్రియం విల్ గెట్స్ ద
ఆక్సిజనేటెడ్ బ్లడ్. మరి తర్వాత చూసుకున్నట్లయితే రైట్ ఏట్రియంకి ఎటువంటి బ్లడ్ అనేది వస్తుంది? రైట్ ఏట్రియం ఈస్ గెటింగ్ ద డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్. మరి ఏమవుతుంది సార్? రైట్ ఏట్రియం నుంచి వచ్చే డీఆక్సినేటెడ్ బ్లడ్, లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చే ఆక్సినేటెడ్ బ్లడ్ రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. అంటే ఆక్సినేటెడ్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోతున్నాయి. ఓన్లీ 50% ఆఫ్ ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ మాత్రమే ఉంటుంది. సో అందుకోసమనే ద హార్ట్ ఆఫ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. సో దీన్ని మనం ఏమన్నామంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని చెప్పుకున్నాం. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని చెప్పడానికి కారణం ఏంటి? వై? బికాస్ హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే అండ్ ఏవ్స్లో చూసుకున్నట్లయితే అండ్ క్రొకడైల్స్లో చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంప్లీట్గా మనకి చూసుకున్నట్లయితే డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంప్లీట్గా మనకి ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. బట్ వీటిలో ఆక్సినేటెడ్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్ ఏట్రియా వరకు ఓకే సెపరేట్గానే ఉన్నాయి. బట్ when they enter into the ventricle అక్కడ రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. సో దాట్స్ వై such kind of circulation is called as incomplete double circulation అని చెప్పుకుంటాము. అండ్ ఈ యొక్క హార్ట్ ఏదైతే ఉందో వీటికి ఇంకొక రెండు స్ట్రక్చర్స్ అనేవి చెప్పుకోవచ్చు. దే ఆర్ సైనస్ వెనోసస్. సో సైనస్ వెనోసస్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద డార్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హార్ట్. సో మనకి వీటి యొక్క డార్సల్ సైడ్ వైపు ఒక ట్రయాంగులర్ షేప్డ్ స్ట్రక్చర్ అనేది చూడొచ్చు. సో దిస్ ట్రయాంగులర్ షేప్డ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ సైనస్ వెనోసస్. అండ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్ యూ కెన్ సీ ద కోనస్ ఆర్టీరియోసస్. సో కోనస్ ఆర్టీరియోసస్ అనేవి మనకి వెంట్రల్ సైడ్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్ వీటిలో అయోటిక్ ఆర్చెస్ అనేవి ఎన్ని ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ అయోటిక్ ఆర్చెస్ ఆర్ 3 pairs. మరి వీటిలో రీనల్ పోర్టల్ సిస్టమ్ అండ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉందంటే దే ఆర్ వెరీ వెల్ డెవలప్డ్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ యొక్క ఇంటెస్టైన్కి అండ్ లివర్కి మధ్యలో ఉండే హెపాటిక్ పోర్టల్ సర్క్యులేషన్ అండ్ కిడ్నీకి అండ్ లోవర్ బాడీ పార్ట్స్ మధ్య ఉండే రీనల్ పోర్టల్ సర్క్యులేషన్ రెండు కూడా దే ఆర్ వెరీ వెరీ డెవలప్డ్. అండ్ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ద ఆర్బీసీ ఆర్ న్యూక్లియేటెడ్. వెరీ ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ద ఆర్బీసీ ఆర్ ఎన్యూక్లియేట్ అంటే వాటిలో ఎటువంటి న్యూక్లియస్ కూడా లేదు. బట్ హియర్ ద న్యూక్లియస్ ఈజ్ ద ఆర్బీసీ ఆర్ న్యూక్లియేటెడ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కిడ్నీస్, వాట్ టైప్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ దేర్? ద టైప్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్. సో మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఉన్నాయి. అండ్ వీటిలో ఉండే ఎక్స్క్రిటరీ వేస్ట్ మెటీరియల్ వచ్చేసి యూరియా. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ యూరియోటెలిక్ యానిమల్స్ అని చెప్పుకుంటాం. అండ్ మరి వీటిలో మెనింజెస్ అనేవి ఏమేమి ఉన్నాయి సెంట్రల్ నర్వస్ సిస్టంలో అని చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఓన్లీ 2. దే ఆర్ డ్యూరామేటర్ అండ్ పయామేటర్. మరి మధ్యలో ఉండాల్సిన అరాక్నైడ్ మ్యాటర్ ఉందా? లేదు. సో అవుటర్ డ్యూరామేటర్ ఉంది అండ్ ఇన్నర్ పయామేటర్ ఉంది అండ్ అరాక్నైడ్ మ్యాటర్ అనేది లేదు. ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ మరి వీటిలో క్రేనియల్ నర్వ్స్ ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి వీటిలో మిడిల్ ఇయర్ ఏదైతే ఉందో మిడిల్ ఇయర్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 1 ear ఆస్కిల్. సో మనకు చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో 3 ear ఆస్కిల్స్ ఉంటాయి, మాలస్, ఇన్కస్, స్టేప్స్ అని చెప్పి. మరి వీటిలో ఈరాస్కిల్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. అండ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కోలమెల్లా ఆరిస్. సో దీన్ని మనం ఏమంటామంటే కోలమెల్లా ఆరిస్ అని చెప్పుకుంటాం. అండ్ దిస్ కోలమెల్లా ఆరిస్ ఈజ్ ఏ మోడిఫైడ్ హయోమాండిబ్యులా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడిఫైడ్ హయోమాండిబ్యులా ఆఫ్ ఫిషెస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఆంఫీబియన్స్లో సెక్సెస్ సెపరేషన్ అనేది ఉంది. అంటే దే ఆర్ యూనిసెక్షువల్. యూనిసెక్షువల్ అంటే
the male reproductive system is present on the one individual and female reproductive system is present on the another individual అని చెప్పుకోవచ్చు. మరి ఫెర్టిలైజేషన్ అనేది వీటిలో ఎలా ఉంది సార్? సో ద ఫెర్టిలైజేషన్ ఈజ్ మోస్ట్లీ ఎక్స్టర్నల్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? సో హ్యూమన్ బీయింగ్స్లో ఆ ఫీమేల్ గ్యామెట్ అనేది ఓన్లీ ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుంది, బట్ మేల్ గ్యామెట్ అనేది మిలియన్స్లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే రీప్రొడక్షన్ అనేది ఫీమేల్ బాడీలో జరుగుతుంది కాబట్టి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మేల్ బాడీలో రిప్రొడక్షన్ జరగట్లేదు, ఫీమేల్ బాడీలో రిప్రొడక్షన్ జరగట్లేదు. సో అందుకోసమని మేల్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఇండివిజువల్ రెండు కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ గ్యామెట్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. సో దాట్స్ వై ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా చాలా ఎక్కువగా గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఏ మోర్ ఎనర్జీ యూటిలైజేషన్. సో రిప్రొడక్షన్ ప్రాసెస్లో ఎనర్జీ యూటిలైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ both are giving the many number of gametes, and the reason is that reproduction whatever is there, it is occurs by chance. So reproduction అనేది occurs by chance. అంటే వీటిలో రీప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా అవుతుందని చెప్పలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్లో ఉన్నట్లయితే మేల్ ఇండివిజువల్ అనేది ఇక్కడ మనకి స్పామ్స్ రిలీజ్ చేస్తుంది అనుకుందాం, అండ్ ఫీమేల్ ఇండివిజువల్ అనేది ఇక్కడ మనకి ఓవర్ రిలీజ్ చేస్తుంది అనుకుందాం. ఈ రెండు కూడా ఒక ఏరియాకి రీచ్ అయ్యి అవి మనకి ఎగ్ని ఫామ్ చేసి ఆ ఎగ్ అనేది తర్వాత మనకి జైగోట్గా ఫామ్ అయ్యి అది మనకి తర్వాత ఎంబ్రియానిక్ స్టేజెస్ అనేవి ఫామ్ అయ్యి మారిలా గ్యాస్ట్రలా అన్నీ ప్రొడ్యూస్ చేసి లాస్ట్లో ఒక లార్వల్ స్టేజ్ కింద రావాలంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ ష్యూరిటీ ఈజ్ వెరీ వెరీ లెస్ అని చెప్పుకోవచ్చు. సో దాట్స్ వై ఇట్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ థింగ్. అండ్ అందుకోసమనే ఈ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి డిఫీటెడ్ గ్రూప్గానే ఉండిపోవడం జరిగింది. అండ్ ద డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్లీ indirect and it will involves one larva that is called as tadpole larva అని చెప్పుకుంటాం. సో tadpole larva అనేది వీటి యొక్క డెవలప్మెంట్లో మనం చూడొచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు నోట్ రిగార్డింగ్ ద amphibians. నెక్స్ట్ మరి ఈ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో ఎవల్యూషన్ ప్రాసెస్లో ఫస్ట్ టైం వీటిలో ఏమేమి చూసాము అని చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ఫస్ట్ vertebrates to show the four limbs. So they are showing the four limbs అంటే they are the ఫస్ట్ టెట్రాపోడ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఏమేమి చూడొచ్చు అంటే దే ఆర్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టు షో ద స్టెర్నమ్. సో వెర్టెబ్రేట్స్లో మనకి స్టెర్నమ్ ఫస్ట్ టైం ఎందులో కనిపించిందంటే మనకి యాంఫీబియన్స్లో కనిపించింది. అండ్ దే ఆర్ ద ఫస్ట్ వెర్టెబ్రేట్స్ టు షో ద పల్మనరీ రెస్పిరేషన్ అంటే ద రెస్పిరేషన్ ప్రాసెస్ అక్కర్స్ త్రూ ద లంగ్స్ అనేది ఫస్ట్ టైం మనకి అందులో కనిపించింది యాంఫీబియన్స్లోనే కనిపించింది. అండ్ దే ఆర్ ద ఫస్ట్ వెర్టెబ్రేట్స్ టు షో ద టింపానం. సో ఇయర్ని రిప్రజెంట్ చేసే టింపానం కూడా ఫస్ట్ టైం ఇందులోనే కనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ద ఫస్ట్ మెంబర్స్ టు షో ద లాక్రిమల్ గ్లాండ్స్ యాజ్ వెల్ యాజ్ హార్డీరియన్ గ్లాండ్స్. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో మనకి యాంఫీబియన్స్లో ఫర్ ద ఫస్ట్ టైం కనిపించిన క్యారెక్టర్స్ ఏంటంటే సార్ అని చూసుకున్నట్లయితే దే ఆర్ ఫస్ట్ టెట్రాపోడ్స్, ఫస్ట్ ఇండివిజువల్స్ టు షో ద స్టెర్నమ్, ఫస్ట్ టైం పల్మనరీ రెస్పిరేషన్, ఫస్ట్ టైం టెంపానం, ఫస్ట్ టైం లాక్రిమల్ గ్లాండ్స్, ఫస్ట్ టైం ఆర్టీరియన్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో అక్కడక్కడ స్ప్రెడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యాంఫీబియన్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫస్ట్ వన్ బుఫోర్డ్. సో టోడ్స్ అని చెప్పుకుంటాం, ఈ విధంగా ఉంటాయి. అండ్ రానా టైగ్రినా ఫ్రాగ్ అండ్ హైలా. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రీ ఫ్రాగ్ అంటాం. ఇది మనకి చూసుకున్నట్లయితే ట్రీస్ మీద ఇది ఎక్కువగా స్టే చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇచ్థియోఫిస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లింబ్లెస్ యాంఫీబియన్స్, ఎందుకంటే వాటిలో ఎటువంటి లింబ్స్ అనేవి కూడా లేవు. అండ్ రాకోఫొరాస్ అని చెప్పి అనుకుంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లయింగ్ ఫ్రాగ్. సో మనకి అవి ఎగురుతాయి. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అవి చాలా ఫాస్ట్గా స్కిప్ చేస్తాయి. అండ్ ఈ ఇచ్థియోఫిస్లో చూసుకున్నట్లయితే వీటిలో మనకి ఎగ్స్ అనేవి అవి ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటాయి. సో దాట్ యూ నీడ్ టు లెర్న్. ఓకేనా? సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్ యానిమల్స్ ఫర్ ద యాంఫీబియన్స్. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే యాంఫీబియన్స్ ఆర్. సో యాంఫీబియన్స్ గురించి
కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. దే ఆర్ యామ్నియోట్సా, కాదు, యామ్నియాన్ లేదు. దే ఆర్ పైసెస్సా, కాదు, ఓన్లీ కాండ్రిసిస్ అండ్ ఆస్టిసిస్ మాత్రమే. అండ్ దే ఆర్ డిఫీటెడ్ గ్రూప్ ఆఫ్ వెర్టెబ్రేట్సా, కరెక్టే. అండ్ దే ఆర్ హోమియోథెర్మికా, కాదు, దే ఆర్ పాయిక్లోథెర్మిక్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ద ఆప్షన్ సి. నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ amphibians ఈజ్ కాల్డ్ యాజ్ ఇచ్థియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ పైసెస్. నెక్స్ట్, బ్యాట్రికాలజీ అంటే ద స్టడీ ఆఫ్ amphibians. అండ్ మెమ్మాలజీ అంటే ద స్టడీ ఆఫ్ mammals. అండ్ ద ఆర్నిథాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఏవ్స్, బర్డ్స్ అని. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్, చూసుకున్నట్లయితే ఇది మనకి 2 చాంబడా, కాదు, 3 చాంబడా, కరెక్టే, 4 చాంబడా, కాదు, అండ్ నన్ కూడా కాదు. సో ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ 3 chambered and it is showing the incomplete double circulation. సో incomplete double circulation ఇది చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి 2 chambered హార్ట్ అనేది ఎందులో ఉంది సార్ అని చూసుకున్నట్లయితే 2 chambered హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫిషెస్. మరి ఆంఫీబియన్స్తో పాటుగా ఇంకా ఏరే మెంబర్స్ మీద ఏదైనా మనకి 3 chambered హార్ట్ అనేది ఉందా అని చూసుకున్నట్లయితే రెప్టైల్స్ ఎక్సెప్ట్ ద క్రొకడైల్స్ అని చెప్పుకోవచ్చు. మరి 4 chambered హార్ట్ ఎందులో ఉంది? 4 chambered హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఏవ్స్ అండ్ మ్యామ్మల్స్ అండ్ క్రొకడైల్స్లో కూడా ఉంది. సో క్రొకడైల్స్ ఆల్సో షోయింగ్ ద 4 chambered హార్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆంఫీబియన్స్లో ఫస్ట్ టైం మనకు కనిపించిన స్ట్రక్చర్ ఏంటి? సో బ్రెస్ట్ బోనా, కరెక్టే. స్కర్నం, టింపానమా, కరెక్టే. లాక్రిమల్ గ్లాండ్సా, కరెక్టే. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4D, దట్ ఈస్ ద ఆల్. సో ఈరోజు మనం ఏవైతే యాంఫీబియన్స్లో మనం డిస్కస్ చేసుకున్నామో ఇవి మనకి బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యాంఫీబియన్స్ని మనం టిపికల్గా చూసుకున్నట్లయితే మిగతా ఒక ఈ యాంఫీబియన్స్ నుంచి మనకు ఒక టిపికల్ ఆర్గనైజ్ ఇవ్వడం జరిగింది ఫ్రాగ్ గురించి. సో ఇక్కడ మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే నెక్స్ట్ మనకి టాపిక్ ఏదైతే ఉందో ఫ్రాగ్లో అంత బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ వెర్టెబ్రేట్స్ గురించి, ఈ కార్డేట్స్ గురించి చదువుకుంటామో ఎప్పటి టాపిక్ అప్పుడు ఐ హోప్ యూ విల్ ఫినిష్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా మనం ప్రాక్టీస్ చేసి చదివేటప్పుడు ఈ మెమరీ, ఈ కొత్త కొత్త టర్మ్స్ కానీ లేకపోతే కొత్త కొత్త వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఒక షార్ట్ నోట్స్ అనేది ఎక్కడికక్కడ మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే రేపు పొద్దున మనకి ఎప్పుడైనా మనకి ఎగ్జామ్కి లేకపోతే ఏదైనా ఒక క్యూములేటివ్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా రివిజన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే, సో యూ అండర్స్టూడ్ దెమ్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.